ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. పిల్లరా, మన దేవుడు కథను మార్చే దేవుడు. పిల్లరా, యెషయా గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మొర్దెకై, ఆమాను అనే వ్యక్తి ఇద్దరు ఉన్నారు. మనందరికీ తెలుసు అది. యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మంత్రి అయిన ఆమాను మరియు సైనికుడు లేక కాపలాదారుడు అయిన మొర్దెకై యూదుడు. అయితే ఈ యొక్క ఆమాను మంత్రి, గొప్ప గౌరవాలు కలిగిన వాడు. అతన్ని అందరూ కూడా ఘనపరుస్తూ ఉంటారు. ఆ యొక్క గుమ్మం కోట దగ్గరికి వచ్చినప్పుడు అందరూ మోకాళ్ళుని నమస్కారం చేసేవారు. అయితే పిల్లరా, ఈ మొర్దెకై మాత్రము మోకాళ్ళుని నమస్కారం చేసేవాడు కాదు. నమస్కారం చేయొచ్చు, కానీ ఇతని మోకాలు ఉండటం అంటే అతను మనసులో ఏంటంటే, నా దేవునికి తప్ప నేను ఎవరికి అలా చేయను అని ఒక నిబంధన కలిగి ఉండి ఉంటాడు అతను. అయితే అనేకులు చెబుతున్నారు, మీ అందరం మోకరిస్తున్నాము, నువ్వు మోకరించట్లేదు, నీకు ఇబ్బంది కలిగిద్ది అని అనేకులు ఎన్ని చెప్పినా మొర్దెకై మాత్రం వినలేదు. ఈ ఆమానైతే గమనిస్తున్నాడు, ఏంది అందరు మోకరిస్తున్నారు, ఇతను మోకరించట్లేదు. అనేక సార్లు అతను దృష్టిలో పడ్డాడు. ఇతని ప్రాణం తీయటాన్ని ఎంత సులభమో నాకు అన్నాడు అతను. చూడండి, మాట మనం చూస్తే 3వ అధ్యాయంలో, ఇతను ప్రాణం తీయటం నాకు చాలా సులువు. మరలా ఇంటికెళ్ళి తన భార్యకు చెబుతాడు, అందరూ నన్ను గౌరవిస్తారు, నేను మంచి, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు ఏంది నన్ను నాకు నమస్కారం చేయడేంది, అతను చూస్తుంటేనే నాకు ఒళ్ళు ఒక రకంగా అనిపిస్తుంది, ఎంత గర్వమో ఏంది అతను అన్నప్పుడు భార్య ఏం చేసిందంటే మంచి సలహా ఇవ్వాల. అదేందండి, మీరేంటి, మీ స్థాయి ఏంది, రాజు తర్వాత మీరే కదా, మీకు నమస్కరించకపోవటం ఏంటి అని చెప్పి భార్య కూడా 4 మాటలు ఏం చెప్పండి బాగా చెప్పి రెచ్చగొట్టింది. సరే, తన స్నేహితులకు చెప్తే స్నేహితులు కూడా బాగా రెచ్చగొట్టారు. అతను ప్రాణం తీయటం చాలా ఈజీ అని చెప్పి వెళ్ళి ఉరిమాను తయారు చేశాడు, మొర్దెకైని హతమార్చాలి అని. పిల్లరా చూడండి, చివరగా వస్తే ఏం జరిగింది? భార్య ఒక మాట ఉంటుంది, ఒకవేళ నీకు అవమానం జరుగుతుంది, నీకు నమస్కరించట్లేదు, ఒకవేళ అతను యూదుడైతే మాత్రం నీకు విజయం రాదు, అప్పటికే అంత అయిపోయింది. అందుకే మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలని. లాస్ట్ మంచి సలహా ఇచ్చింది కానీ ఉపయోగం లేదు, అప్పటికే కథ మారిపోయింది. దేవుడు కథని మార్చివేశాడు. ఏ ఉరిమానే మీద అయితే ఆ యొక్క మొర్దెకైని ఉరిదీయాలనుకున్నాడో అదే ఉరిమాను మీద ఈ యొక్క ఆమానుని ఉరితీసేట్టుగా చేశాడు. అనగా దేవుడు చేశాడు, దేవుడు కథని మార్చివేశాడు. చూసారా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. పిల్లరా, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారేమో, ఎవరైతే నిన్ను తొక్కివేయాలనుకుంటున్నారేమో వారే తొక్కివేయబడతారు. దేవుడు కథని మార్చేస్తాడు. చాలా మంది, నాకు ఉద్యోగం ఉంది, నేను గొప్ప స్థానంలో ఉన్నాను, నేను ఇలాగని చాలా మంది విర్రవీగేవారు ఉన్నారు. బైబిల్ వాక్యం జలవస్తుంది, రాజులను సైతము గడ్డి మేపిచ్చాడండి, అనగా కథ మార్చివేస్తాడు. వారికి గర్వాన్ని దించివేస్తాడు దేవుడు. బైబిల్లో వాక్యం చక్కని మాట రాయబడి ఉంది. చూడండి, యెషయా గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనంలో, నీ స్థితి నుండి యెహోవాకు నేను నిన్ను తొలగించెదను, నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయను, అనగా క్రిందకి లాగివేస్తాడు. చాలా మంది, నాకు ఉద్యోగం ఉన్నది, గొప్ప స్థానంలో ఉన్నాను, గొప్ప స్థితిలో ఉన్నాను, ఏ మాటైనా అనగలను, నాకేంటి నేను ఇలాగని ఉన్నారు. పిల్లరా చూడండి, తొలగిచ్చేస్తాడు ఆయన, కథ మార్చివేస్తాడు, కిందకి లాగివేస్తాడు ఆయన. ఎందుకంటే పిల్లరా, ఆకాశమును భూమిని కలిగి చేసిన దేవుడు మరియు నీ బ్రతుకుని నా బ్రతుకుని రాసిన దేవుడు. ఎందుకంటే ఉన్నత స్థానంలో పెట్టిన దేవుడు ఆ ఉన్నత స్థలంలో నుంచి కిందకి నెట్టలేడా?
నెత్తలేడా? రచయిత ఏ విధంగా ఒక మనిషిని చంపగలడు, ఓ మనిషిని బ్రతికించగలడు, ఓ మనిషిని ఉన్నత స్థానంలో ఉంచగలడు, ఓ మనిషిని కింద స్థానంలో ఉంచగలడు. ఆ రచయిత ఏ విధంగా తను రాసే కథ ప్రకారంగా జరిగిద్ది కదా, అలాగే మనందరము కూడా ఈ నాటక రంగంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము దేవుడు మాట వింటే మన బ్రతుకు బాగుంటుంది పిల్లరా. అలా కాకుండా గర్వముతో నాకేమిలే అని వెర్ర వీగితే ఏమైంది చెప్పండి? వెర్ర వీగితే ఏమైంది? ఉద్యోగము తీసివేస్తాడు. మరియు ఏం చెప్పండి, గడ్డి మేపిచ్చినట్టుగా బైబిల్లో మనం చూడగలము. గడ్డి మేపించిన తర్వాత ఆయన కథ మారిస్తే ఎలా ఉండదు తెలుసా? యెషయా గ్రంథం 59:10 ఈ విధంగా రాయబడి ఉన్నది, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాను. చాలా మంది జీవితంలాగా ఉన్నాయి, బాగా బతికాము, మంచి స్థితిలో ఉన్నాము అనుకుంటున్నారు, కానీ చచ్చిన వారి వలె అనగా దేవుడు మార్చివేస్తాడు పిల్లారా. మరి మనం ఎలా ఉంటున్నాం ఒక్కసారి ఆలోచించండి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ధనవంతుడు. తను అంటున్నాడు తన ప్రాణముతో, ఓ నా ప్రాణమా, తినుము తాగుము సుఖించుము, ఇష్ట వైభవాలు నీకు అన్ని సమకూర్చాను, కొట్టులు పెద్దవి చేశాను, ఇంకెందుకు నా ప్రాణమా, నీ ఇష్టం అన్నాడు. ఓ వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సంపాదించిన ఎవరు? ప్రియా దేవుని బిడ్డలారా, మన కథ ముగింపు కాక మునిపే సరిచేసుకోండి. బైబిల్లో మనం చూసినట్టయితే దేవుడు అహరోను గారిని, మిరియం గారిని తన గుడారంలోనికి పిలుస్తాడు. అయితే పిల్లరా, పరిశుద్ధ గ్రంథాలు మనం చూడొచ్చు. ఏ విషయంలోనంటే మోషే గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు ఇద్దరు. అహరోను గారు ఆ యొక్క లోపే సరిచేసుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి లోపులోనే సరిచేసుకున్నాడు, క్షమింపబడ్డాడు. మిరియాం అయితే సరిచేసుకోలేదు, కుష్టు తెచ్చుకుంది. మరి ఈ వాక్యం వింటున్న మీరు సరిచేసుకోండి. మన కథ ముగింపు కాక మునిపే సరిచేసుకోండి. ప్రభువా, నీకు విరుద్ధమైన విధంగా ఉన్నానేమో, నాకున్న ధనాన్ని బట్టి, నాకున్న స్థితిని బట్టి, నాకున్న ఉద్యోగాన్ని బట్టి, నాకున్న ఇంటిని బట్టి, నాకున్న అందాన్ని బట్టి ఒకళ్ళ గర్విస్తున్నానేమో ప్రభువా, ఇవన్నీ మీరిచ్చినయే ప్రభా, ఇవన్నీ మీరిచ్చినయే అని చెప్పి వీటి మీద కాక దేవుని పాదాలు పట్టుకొని, ప్రభా నాకు నువ్వు కావాలని చెప్పి దేవుని ఎదుట మోకరిల్లి ప్రార్థించండి. ఎందుకంటే పిల్లరా, కథను మార్చివేస్తాడు. మొద్దుకై దేవుని మీద ఆనుకున్న వ్యక్తి ఆమాను తన మనసు మీద ఆనుకున్న వ్యక్తి గర్వంతో నిండివాడు. కథ మారిపోయింది. చూడండి పిల్లారా, ఆమాను గణపరచబడ్డాడు, మొద్దుకై ఉరితీయబడ్డాడు. మరి ఈ నా మాటలు వింటున్న మీరు ఏ విషయం ముందు అతిశయపడకూడదు, ఒక దేవుని విషయంలో తప్ప. దేవుడి మాటలు దీవించును గాక.